థ్యాంక్స్ అమ్మా. గుప్త సంప్రదాయాల పట్ల వైఖరి. హలో మణి గారు, చదవమంటున్నారా నన్ను? లేదు, మీకు వీలైతే నేను అంటే suggest మీకు చేస్తా. వీలైతే హెల్ప్ చేయండి అమ్మకి. చదువుతాను. చదవండి అయితే. ఏది చదవండి. గుప్త సంప్రదాయాల పట్ల వైఖరి ఏదేనండి? అవును. ఓకే అండి. 486. కొంచెం ఏమైనా కొంచెం పెద్దగా చేయగలుగుతారా అండి? చేయొచ్చా? అవుతుందమ్మా, మనం ప్రింట్అవుట్ చేసుకోండి మీరే. వస్తుంది. ఓకే. అపరిమితమైన ఆత్మవికాసాన్ని గాంచిన కొందరు శాక్తేయుల, వైష్ణవుల సామాన్య నీతి విరుద్ధాలుగా కనిపించే వామాచారులను కొన్నింటిని అవలంబిస్తున్నారనే కారణంగా శ్రీరామకృష్ణుల శిష్యులలో తీవ్ర నైతికవాదులు కొందరు వారి మార్గాన్ని అధిక్షేపిస్తూ అది తప్పని చెప్పసాగారు. గురుదేవులు ఆ శిష్యులకి ఇలా చెప్పారు: అందుకోసము వారిని నిందించకూడదు, ఎందుకంటే ఆ మార్గాలు ఈశ్వర సాక్షాత్కారం కలిగిస్తాయని వారి దృఢ విశ్వాసము. పూర్తిగా చదవమంటారండి? పూర్తిగా చదవాలమ్మా. ఓకే. ఎందుకంటే ఆ మార్గాలు ఈశ్వర సాక్షాత్కారం కలిగిస్తాయని వారి దృఢ విశ్వాసం. మనస్ఫూర్తిగా దేన్ని నమ్మి సాక్షాత్కారానికి సాధనగా అవలంబించినా దాన్ని ఆక్షేపించకూడదు. ఏ మార్గమైనా మనస్ఫూర్తిగా అవలంబిస్తే సమస్త సాధనలకు పరమావధి అయిన భగవంతుని సాక్షాత్కరించేలా చేస్తుంది. కాబట్టి ఏ సాధకుడి మార్గాన్ని నిరసించకూడదు, ఖండించకూడదు. తన పద్ధతిలోనే ప్రతి వ్యక్తిని భగవంతుని ప్రార్థించనివ్వండి. ఇతరుల మార్గాలను అధిక్షేపించవద్దు. అంతేగాక స్వయంగా మీరు ఆ మార్గాలను అనుసరించనవసరం లేదు. ఇది పేరా కిందకి రావాలమ్మా. నువ్వు మళ్ళీ పైకి పంపిస్తే కష్టం, నాకు కష్టం కదా. ఈ పేరా కిందకి రావాలి తల్లి కొంచెం. నేను వస్తున్నాను. అపరిమితమైన ఆత్మవికాసాన్ని కానీ కొంతమంది ఆత్మవిశ్వాసం ఎక్కడ గుప్త సంప్రదాయాల పట్ల కూడా వైఖరి ఇది. అంటే సంప్రదాయాలు కొన్ని గుప్తంగా ఉంటే ఆ సంప్రదాయాల పట్ల కొంతమంది వాళ్ళ వైఖరిని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కొంతమంది వైష్ణవులు అని అనుకుంటే కార్తికేయ శాక్తీయులు ఉంటారు, వాళ్ళకి మరీ ఎక్కువ చాదస్తాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు చాలా ఈ సామాన్యంగా కనిపించే వాళ్ళు చాలా విరుద్ధంగా కనపడుతుంటారు వాళ్ళందరికీ కూడా. అందుకని శ్రీరామకృష్ణ శిష్యులో కొంతమంది నైతికవాదులు ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఈ మార్గాన్ని ఆక్షేపిస్తూ తమ చెప్తున్నారు అనమాట. ఏమని గురుదేవులు ఆ శిష్యులకు ఇలా చెప్తున్నారు. అంటే ఏదో పాటించాలని చెప్తారు కదా, కొన్ని కొన్ని విషయాలు బాగా లోతుపోయి అది తప్పని చెప్పారు. గురుదేవులు ఆ శిష్యులకు ఇలా చెప్పారు. సో వారిని ఎవరిని నిందించకూడదు, ఎందుకంటే ఎవరి మార్గం వాళ్ళదే. ఏ మార్గాలు ఈశ్వర సాక్షాత్కారం కలిగిస్తాయని వారి దృఢ విశ్వాసం. ఎవరికి దృఢ విశ్వాసం ఉంటే ఆ విషయం ఉండని ఉంది. అందుకని ఒకళ్ళ విషయాలని గురించి ఇంకొకళ్ళ విషయం మనం చెప్పడానికి, ఆక్షేపించడానికి వీల్లేదని చెప్తారు. ఎవరు మనస్ఫూర్తిగా దేన్ని నమ్మారో దాన్ని సాధనగా అవలంబిస్తారు, దాన్ని ఎవరు కూడా ఆక్షేపించకూడదు అని చెప్పారు. ఏ మార్గమైనా మనస్ఫూర్తిగా అవలంబిస్తే సమస్యాలకు పరమావధి అదే అవుతుందని సాక్షాత్కారం చేస్తుంది. కాబట్టి ఏ సాధక మార్గాన్ని మనం ఖండించకూడదు అని తన పద్ధతిలోనే తన భగవంతుని ప్రార్థించనివ్వండి, ఇతర మార్గాలు ఆక్షేపించొద్దు అని చెప్పి. అంతేకాక అమ్మ మాకు కొంచెం అటు ఇటు జరగడానికి ఉపయోగం, లేకపోతే నువ్వు కదలకపోతే మాకు అవతల ఏం జరుగుతుందో తెలియట్లే. భగవంతుని ఆ విధంగా మనం ఆక్షేపించొద్దు ఎవరినైనా. అంతేగా స్వయంగా మీరు ఆ మార్గాన్ని అనుసరించడం లేదు, ఫలాని ఇదే మార్గం పెట్టాలి అని రూల్ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఓకే. గుప్త సంప్రదాయాల పట్ల తన శిష్యుల తీవ్ర విరోధ భావాన్ని తొలగించే తలంపులు గురుదేవులు వాటిని గురించి తన అభిప్రాయాలను ఒక్కొక్కప్పుడు ఇలా వెల్లడించేవారు. సరే, మీరు ఆ మార్గాలను ఎందుకు ద్వేషించాలి? జుగుప్సాకరమైన అన్ని భగవంతుని చేరే మార్గాలే అని గ్రహించండి. సింహద్వారమని, పెరటిగుమ్మమని, ఇంటికి ఈ విధంగా అనేక ద్వారాలు ఉండవచ్చు. వామాచారాలు, గుప్త సంప్రదాయాలు ఇందులో చివరి చెప్పబడిన వాటి వంటివని గ్రహించండి. ఏ ద్వారం గుండా ప్రవేశిస్తే ఏ ఇంట్లోకి రాగానే అందరూ ఒకే చోటికే
చేరుతున్నారు కదా. కానీ వారిని మీరు అనుకరించబోతారా, వారితో మెలుగుతారా? వద్దు వద్దు. కానీ ఏ విధంగానూ వారిని ద్వేషించటం మాత్రం తగదు. ఈ గుప్త సాంప్రదాయాల వల్ల జీవిత విరోధ భావాలు వస్తాయి. అందుకని వాళ్ళకి అక్కర్లేదు, ఎవరి భావాలను వాళ్ళకే ఉండనివ్వండి, ఎవరి మార్గం వాళ్ళదే అనుకోవాలి. అందుకని ఒకరి మార్గాలను ఒకరిని ద్వేషించకూడదు. అనవసరం ద్వేషించి జుగుప్స, కోపం తెచ్చుకోవడం అనవసరం. భగవంతుడు చేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఒక సింహద్వారం ఉంటుంది అనుకోండి, పెరటి గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మంలో ఇంటికి వెళ్ళాలంటే అనేక ద్వారాలు ఉండవచ్చు, కానీ ఆ సంప్రదాయం ప్రకారం అట్లా వెళ్తారు అనుకోండి. దాని ద్వారా ఏ ద్వారం గుండా పెడితే ఏమైంది, ఇంట్లోకి వెళ్ళాలి, అంతే కదా కావాల్సినవి అనుకోవాలి. కానీ ఏ ద్వారం, ఏ దారి ద్వారా అయినా సరే భగవంతుడు చేరుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఈ ద్వారమే వెళ్ళాలి, ఈ దారి మార్గమే దేవుని కలుసుకోవడానికి నేను చెప్పడానికి లేదు అని, ఎవరికి ఇష్టమైన దారం అందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చాలా టైం పడుతుంది మరి అధ్యాయం 12 సరే నేనే చెప్పేస్తాను అంటాను, లేట్ అవుతాను. పారమార్థిక జీవన ఆవశ్యకాలు. పారమార్థిక జీవనావశ్యకాలు. ఆత్మవికాసానికి కొన్ని నియమాలు: విశ్వాసము, శరణాగతి, ఇష్టనిష్ట, సత్యము, బ్రహ్మచర్యము, వివేకము, వైరాగ్యము, సాధనలో దీక్ష, సాధనాభ్యాసము, ఏకాగ్రత, ధ్యానము. ఆత్మవికాసానికి కొన్ని నియమాలు. దయ్యం పట్టిన వ్యక్తి తనకు దయ్యం పట్టినట్లు గ్రహించగానే అది అతన్ని విడిచివేస్తుంది. అలాగే మాయాభూతంచే అవిష్టుడైన జీవుడు తనను మాయ ఆవేశించినట్లు గ్రహించగానే మాయ విముక్తుడవుతాడు. తన భావాల పట్ల నియమాలు ఉన్నాయి చెప్తున్నాను. ఆత్మవికాసం అంటే మన ఆత్మవికాసం ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి. ఊరికనే అట్లా ఆత్మవికాసం చెందదు. కనుక ఎట్లా అంటే దయ్యం పెట్టిన వ్యక్తికి దయ్యం పట్టినట్టు గ్రహించగానే అది అతన్ని విడిచేస్తుంది, నేను దయ్యం పట్టాను అనుకుంటే. అలాగే భగవంతుని పట్టిన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను మాయాభూతం ఆవేశించిన జీవుడు తన మాయను ఆవేశించినట్లే గ్రహించగానే మాయ విముక్తి అయిపోతుంది అనమాట. అలాగే తన భావాల పట్ల ద్రోహి కానివాడే ఉత్తమ గతిని పొందుతాడు. అంటే నిష్కాపట్యం, మనస్ఫూర్తిగా ఏ విశ్వాసం ఉండాలి. ఇదేంటి తిప్పేస్తున్నారు నాకు తెలియట్లేక, కలిసిపోతుంటే కదిలిపోతుంటే నేనేం చదవలేకపోతున్నా. సారీ అమ్మా, అది కొంచెమే అందాం అనుకుంటే ఎక్కువ పోయింది, సారీ. ఊరిలో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు ఎవరికైనా నైజం పోదు. అంటే పుట్టిన బుద్ధి ఎప్పుడు పోదట అన్నాడు ఒకడు. మరొకడు అంటాడట, నిప్పు బొగ్గులో ప్రవేశించి దాని నైజగుణం నలుపును నాశనం చేయలేదా? బొగ్గు నల్లగా ఉంటుంది కదా, ఆ నుండి దాని లోపలికి నలుపు నాశనం చేసి తెల్లగా భూమిలో పై కనపడుతుంది అని జవాబిచ్చేవాడు. అలాగే జ్ఞానాగ్నితో మనస్సు దహించబడితే దాని నైజం బట్టి మనకి అసలు ఏంటో తెలిసిపోతుంది, మన మలినాలన్నీ పోతాయి, వర్ణించలేదు ఇంకా అని చెప్తున్నాడు. అలాగే మనస్సే సర్వం, మన మనస్సే సర్వం. మనసు సంసారబద్ధమైతే నువ్వు బదులువే. మన సంసారంలో నువ్వు కోల్పోయావు అనుకో, నువ్వు కూడా సంసారబద్ధుడు అయిపోతావు. మనసు ముక్తమైతే నువ్వు ముక్తుడు అవుతావు. అందుకని నీవు ఏది కావాలో కోరుకో. చాకలు తెచ్చిన వస్త్రం తెల్లని వస్త్రం మాదిరి మనసు ఏ రంగులని దాల్చవచ్చు. ఆంగ్ల చదువులు చదివితే నీకు ఎరుక లేకుండా నీ ఆంగ్లమే వస్తుంది, ఆంగ్ల పదాలు వస్తాయి లోపలికి. సంస్కృతం చదివితే సంస్కృతం, బాబా ఇదేంటి మొత్తం పోయింది. సంసారబద్ధం అయితే ఏంటో ఇవాళ అట్లా కదిలిపోతానే ఉంటుంది ఏంటో, లేకపోతే కథలు పైకి వెళ్తా నాకు. సంసారబద్ధం అయితే బద్ధుడివే, మనసు ముక్తమైతే ముక్తుడివే. కానీ ఏ రంగు దాల్స్తే ఆ రంగే వస్తుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషే వస్తుంది, సంస్కృతం అయితే సంస్కృతమే వస్తుంది. దుస్సాంగత్యం ఉంటే మనసు దుస్సభావాలు వస్తాయి, మంచి సాంగత్యం అయితే మంచి వాళ్ళతో సత్సాంగత్య సత్సాంగత్యం అవుతుంది. ఇది పైకి రావట్లేదు తల్లి నాకు, ఇది ఏంటి ఇవాళ పద్దాక మిమ్మల్ని అడగాలి, అట్లా కాకుండా నాకు నా అందరికి అవకాశం ఇవ్వరా? రాదమ్మా అట్లా, అంటే హోస్ట్ పర్మిషన్ కావాలి మీకు. హోస్ట్ ఇవ్వడానికి చూస్తాను, వస్తుందేమో మరి. చదువుతానండి. జనాభా గారు చదువుతారులే అమ్మా. సరే. మనస్సే సర్వము. భార్య వల్ల ఆకర్షణ ఒక రకమైంది, బిడ్డ వల్ల అనురాగము మరో రకమైంది. మనిషి ఇద్దరిని ప్రేమిస్తున్నాడు, కానీ
మనోవైఖరులు వేరు. బంధము మనసు చేత కలుగుతుంది, ముక్తి మనసు చేత కలుగుతుంది. నేను ముక్తుణ్ణి, భగవంతుణ్ణి, నన్ను బంధించే వారెవరు అని మనస్ఫూర్తిగా పలికితే నన్ను ముక్తుడనే అవుతున్నావు, నువ్వు ముక్తుడవే అవుతున్నావు. ఒకరిని పాము కాటు వేస్తే అతడు పరిపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో లేదు, విషం లేదు, లేనే లేదు అని చెప్పగలిగితే నిశ్చయంగా అతడిని విషం ఏమీ చేయలేదు. అట్లా అంట మనస్సు భద్రం అయితే నువ్వు భద్రం అయిపోతావు. అలాగే ఏ విధంగా అయితే నువ్వు ఒకసారి నువ్వు భార్య పట్ల ఆకర్షణ అయితే బిడ్డల పట్ల అనురాగంతో ఇంకో రకంగా ఉంటుంది మనసు. మనసు ఇద్దరిని వేరు వైఖరి వేరుగా ఉంటుంది. అంటే మనసు చేత కలుగుతుంది ఇది ముక్తి, మనసు చేత కలుగుతుంది. కానీ నేను ముక్తుణ్ణి, నేను భగవంతుణ్ణి అని చెప్పి అనుకుంటే నీకు మనస్ఫూర్తిగా అలాగే అవుతావు, నువ్వు ముక్తుడే అవుతావు. ఎట్లా అంటే ఒకసారి పాము కాటు వేస్తే అంటే అతను లేదని మంచి సంకల్పంతో ఉన్నాడు కానీ, పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు, దృఢ సంకల్పంతో ఉన్నాడు అనుకుని నాకు విషం లేదు అని లేనే లేదంటే నిజంగా అతను కూడా ఉండదు, విషం ఏముండదు, ప్రభావం ఉండదట. అలాగే చదువు తర్వాత నేను ఎప్పుడు ముక్తుడనవుతాను? ప్రశ్న. నేను అనే భావము నీ నుండి తొలగినప్పుడే నేను నాది అనుకోవడమే అజ్ఞానం. నీవు నీది అనుకొనుటమే జ్ఞానం. నిజమైన భక్తుడు ఇలా భావిస్తాడు. దేవా, నువ్వే కర్తవు, సమస్తము నువ్వే చేస్తున్నావు, నేను నీ చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. నా చేత నువ్వు ఏమి చేయిస్తే నేను అదే చేస్తాను. ఈ సర్వము నీ విభూతే. ఈ ఇల్లు, ఈ సంసారము అన్ని నీవే, నావి కావు. నీ ఆజ్ఞానుసారము సేవ చేయడానికి మాత్రమే నాకు అధికారం ఉంది. నేను ఎప్పుడు ముక్తుడవుతాను అని అంటాడు. అంటే నేను అనే భావం పోతే నువ్వు ముక్తుడైపోతావు అని చెప్తారు అనమాట. అది నేను అనుకున్నప్పుడు అంశేవ అజ్ఞానం. నీవు నీది అని అనుకోవడమే భగవంతుని గురించి నువ్వు అనుకోవాలి, కానీ నేను అనుకుంటే అజ్ఞానమే. ఎప్పుడైతే నేను మానేసి నువ్వు చేస్తున్నావు అదంతా అనుకుంటే అప్పుడు జ్ఞానం వస్తుంది అని చెప్పి నిజమైన భక్తుడు ఇలా అంటాడు, భావిస్తారా ఏమని? దేవా, నువ్వే కర్తవు, నువ్వే సమస్తం, నువ్వే. నేను నీ చేతిలోని ఒక పనిముట్టిని, ఒక ఉపకరణం అంటే నా చేతి నువ్వు ఏం చేయిస్తావు, నా చేత ఏం చేయిస్తావో అదే చేస్తాను. ఈ సర్వము నీ విభూతే. ఈ ఇల్లు, ఈ సంసారము అన్నీ కూడా నీవే, నావి కావు. నీ ఆజ్ఞానుసారమే నేను చేయడానికి మాత్రమే నేను ఇక్కడ వచ్చాను అని చెప్పేసి అంటాడట. అలా అనేవాడు నిజమైనటువంటి భక్తుడు. టైం పడుతుంది ఏంటి పైన విశ్వాసం చెప్పండి. పైకి వస్తుంది. ఓకే. విశ్వాసం. కొందరి విశ్వాసాన్ని గుడ్డి నమ్మకము నిరసిస్తున్న శిష్యుడొకరితో గురుదేవులు ఇలా అన్నారు. మంచిది, గుడ్డి నమ్మకం అంటే నీ అభిప్రాయం ఏమిటో చెప్పగలవా? నమ్మకం అనేది గుడ్డిది కాదా? నమ్మకానికే కళ్ళున్నాయా? నమ్మకమని గాక జ్ఞానమని గాక చెప్పు. కాదంటే కొన్ని సందర్భాల్లో నమ్మకము గుడ్డిదని, మరికొన్ని సందర్భాల్లో కళ్ళు గలదని చెప్పు. నీ విచిత్ర భావం ఏమిటో నాకు బోధపడటం లేదు. విశ్వాసం అనేది కొందరికి ఉండాలి. కొందరు విశ్వాసాన్ని గుడి నమ్మకం అని అంటుంటారు. నిరసిస్తుడు అక్కడ అన్నాడంటే గురుదేవులతోటి ఇలా అన్నాడట, ఏమని? మంచిది, కానీ గుడి నమ్మకం అంటే నీ అభిప్రాయం ఏంటో చెప్పగలవా అని అడిగాడు. నమ్మకం అనేది గుడ్డిది కదా, నమ్మకానికి కళ్ళున్నాయా అన్న. నమ్మకం అని అనగానే జ్ఞానం అని చెప్పు. అంతేగాని కాదంటే కొన్ని సందర్భాలు నమ్మకం గుడ్డిదని మరికొందరు సందర్భాల్లో అంటుంటారు. అంటే ఎవరన్నా చెప్పిన మాటని గుడ్డిగా నమ్మేస్తారు. అలా దాన్ని కొనసాగించంటారు. విచిత్ర భావం ఏంటో నాకు బోధపట్టలేదు. కొన్నిసార్లు నమ్మకం అంటారు, కొంతమంది గుడ్డిది అంటారు, నాకు నమ్మకం గుడ్డిది అని అంటుంటారు. అని అడుగుతున్నాడు భక్తుడు. అప్పుడే నారాయణుడి పట్ల విశ్వాసం లేకుండటం చేతనే నరుడు బాధపడుతున్నాడు. భగవంతునిపై శ్రద్ధాభక్తులు ఎవరికి అబ్బుతాయో ఎవరికి అబ్బవో శరీర లక్షణాల చేతనే తెలుసుకోవచ్చు. ఎముకలు పాటకరించుకుని ఉండే వాడు, గుంటకల్లవాడు, మెల్లకంటివాడు, ఈ రకాల వాళ్లకు భక్తి విశ్వాసాలు అవ్వటం దుర్లభం. మరొకరిని చంపాలంటే కత్తులు, కటార్లు కావాలి. తనను తను చంపుకోవడానికి సూదే చాలు. ఇతరులకు బోధించాలంటే అనేక శాస్త్రాలను చదవాల్సి ఉంటుంది. స్వయంగా సాక్షాత్కారం పొందటానికి ఒక్క మంత్రంలో శ్రద్ధాభక్తులు ఉంటే చాలు.
నారాయణ పట్ల విశ్వాసం లేకుంటే నరుడు బాధపడతాడు. విశ్వాసం ఉండకపోతే ఏం లాభం లేదు కదా. ఎవరి భగవంతుడి మీద శ్రద్ధాభక్తులు ఉందా, ఎవరికి అబ్బుతాయో ఎవరికి అబ్బవో శరీర లక్షణాల చేతనే తెలుసుకోవచ్చు అంట. ఎందుకంటే ఎప్పుడైతే ఎముకలు పటకరించుకుని ఉండి ఓ బక్కవాడు కానీ, ఓ గుంటకళ్ళవాడు కానీ, ఓ మెళకళ్ళవాడు కానీ, ఓ గుడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళు కానీ భక్తి విశ్వాసం లేని వాళ్ళే అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకంతా అబ్బడం కష్టం అంట. అట్లాగే మరొకరిని చంపాలంటే కత్తులు కటార్లు కావాలి కానీ తను చంపుకోవాలంటే సూర్యాలట తను చెప్పుకోవాలండి. అట్లాగే శ్రద్ధ అవసరం మనకు అందరికి కూడా. అందుకే శ్రద్ధ అవసరం, చాలా శ్రద్ధ అవసరం. ఇది మనం ఎవరన్నా అట్లాగే మనం ఎవరన్నా చెప్పాలంటే వచ్చి అనేక శాస్త్రాలు చదివి చెప్పాలి. స్వయంగా మనమే సాక్షాత్కారం పొందడానికి ఒక శ్రద్ధాభక్తులు ఉంటే చాలు, ధ్యానం చేసుకుంటే చాలు, వెళ్ళిపోతాం. కానీ ఇంకోళ్ళు చెప్పాలంటే మాత్రం మనసునే కొన్ని పుస్తకాలు శాస్త్రాలు చదివి మనం జ్ఞానం సంపాదించి ఇంకోళ్ళు చెప్పాలి. హైందవుల్లో అనేక శాఖా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వాటిలో మనం దేన్ని అవలంబించాలి? ప్రశ్న. శ్రీరామకృష్ణుల వారు. పార్వతి ఒక్కసారి పరమేశ్వరుని ఇలా అడిగింది, నాదా, శాశ్వత బ్రహ్మానందం పొందటానికి కీలకం ఏమిటి? అందుకు శ్రద్ధే కీలకము అన్నాడు పరమశివుడు. కాబట్టి శాఖా సాంప్రదాయంలో ఏమీ లేదు. ప్రతి మానవుడు తన సాంప్రదాయంలోని నియమాలను, సాధనలను శ్రద్ధాభక్తులతో అవలంబించటము ధర్మము. పిండి కొద్ది రొట్టె అన్నట్లు భక్తి కొద్ది పారమార్థిక జ్ఞానము. శ్రద్ధాభక్తులు లేని చోట తత్వజ్ఞానాన్ని అన్వేషించడం పిచ్చి. మేత విషయంలో ఊరక లేని పోని విచక్షణ చేసే ఆవు పాల విషయంలో వెనుకబడి ఉండటము అందరూ ఎరిగిందే. కానీ గడ్డి, గాదము, చిట్టు ఆప్యాయంతో తినే ఆవు చక్కగా పాలిస్తుంది. అలాంటి ఆవు పొదుగు నుంచి కుంభవృష్టిగా పాలు కురుస్తాయి. హైందవులో అనేక శాఖలు ఉంటాయి, వాటిలో మనము దేన్ని అవలంబించాలి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. అయితే అందుకు శ్రీరామకృష్ణుడు చెప్తున్నారు అనమాట. పార్వతి అంటే ఒక రోజు పరమేశ్వరుని ఇలా అడిగిందంట, నాదా శాస్త్రంగా బ్రహ్మానందాన్ని పొందాలంటే దానికి కీలకం ఏంటి అని అడిగిందట. అందుకు శ్రద్ధే కీలకం అన్నాడట పరమేశ్వరుడు. శ్రద్ధగా ఉండటం అనేది కీలకం, శ్రద్ధ లేకపోతే ఏం చేయలేం. కాబట్టి శాఖా సంప్రదాయాల్లో ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళకి శ్రద్ధలు, మానవుడికి తన సంప్రదాయాల నియమాలను సాధన శ్రద్ధాభక్తులతో అవలంబించడమే ధర్మం అని చెప్పాడు. అయితే ఎట్లాంటిది కూడా పిండి కొద్దీ రొట్టె అన్నట్టు భక్తి కొద్దీ పారమార్థిక జ్ఞానం. ఏ విధంగా అయితే మనం పిండి ఎక్కువ పెడితే పెద్ద రొట్టె అవుతుందో, అలాగే మన పారమార్థిక జ్ఞానం కూడా ఉండాలి. మనం భక్తి కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. భక్తి బాగా చేస్తూ ఉండాలి. ఆ భక్తి ఎట్లా అంటే శ్రద్ధాభక్తి, శ్రద్ధతో ఉండాలి. శ్రద్ధ లేని చోట సత్వజ్ఞానం అన్వేషించడం చాలా పిచ్చేది, కష్టం. అంటే ఎట్లయితే మేత విషయంలో చూడండి, ఊరక లేనటువంటి పోనీ విచక్షణ చేసి ఆవు పాల విషయంలోనే వెనకబడి ఉంటాం అందరం కూడా. అది తెలిసిందే మనకందరికి కూడా. ఏ విధంగా మనకి చూడండి, గడ్డి గాదం చుట్టూ ఆప్యాయత ఆవు, గడ్డి గాదం చుట్టూ ఆప్యాయత తింటది ఆవు తింటది, చక్కగా పాలిస్తుంది. అలాంటి ఆవు పొదుగు నుంచి కుంభవృష్టిగా పాలు కురుస్తాయి. మరి ఏది తింటుందో అది చూడండి మనం. అలాగే అది చదువు తర్వాత ఎవడికి విశ్వాసం ఉందో వాడికి అన్నీ ఉన్నట్లే, ఎవడికి విశ్వాసం లేదో వాడికి అన్నీ లోటే. ఈశ్వర సాక్షాత్వం కావాలంటావా? పూనికతో, దృఢ విశ్వాసంతో నామజపం చెయ్యి. నిత్యమేదో అనిత్యమేదో వివేచించు. పసిబాలుడి నమ్మకం లాంటి నమ్మకం లేకుంటే ఈశ్వర సాక్షాత్కారం పొందటం అసాధ్యం. ఎవరికైనా చూపించి అతడు నీ అన్న అని తల్లి అంటే పిల్లవాడు అతగాన్ని నిజంగా తన అన్నగానే భావిస్తాడు. ఆటుపోటు అక్కడ బూచి ఉంది అని తల్లి చెబితే అక్కడ ఏదో బూచి ఉందనే పిల్లవాడు నమ్ముతాడు. ఇలాంటి పసివాడి విశ్వాసం లాంటి విశ్వాసం ఉన్న మనిషి వల్ల భగవంతుడికి కరుణ కలుగుతుంది. ఊరక లాభనష్టాలను గురించి బేరీజు వేస్తుండే లౌకిక ప్రబుద్ధులు భగవంతుని పొందటము దుర్లభం. అది ఎవరికి విశ్వాసం ఉంటుందో వాడికి అన్ని ఉన్నట్లే. విశ్వాసం ముఖ్యం. విశ్వాసం ఎవరికి ఉంటే వాడికి అన్ని ఉన్నట్టు. సాక్షాత్కారం కావాలంటే కూడా దృఢ విశ్వాసం ఉన్నవాడికి సాక్షాత్కారం అవుతుంది. ఏ విధంగా అంటే పసిబాలుడికి నమ్మకం, పసిబాలుడు పిల్లాడిని తల్లి ఏం చెబుతుంది, సాక్షాత్కారం లేకపోతే పొందటం అసాధ్యం అవుతుంది. పిల్లవాడిలాగా ఉండాలంటాడు. ఎట్లా అంటే పిల్లవాడికి ఎప్పుడు తల్లి చెబుతుంది, ఇతర అన్న, ఇతర తండ్రి, ఇతర మామ, ఇతర అత్త, ఇతర అక్క అని చెబుతుంది. చెబితే అతను నమ్మేస్తాడు ఖచ్చితంగా. పూర్తి అవునా కాదని ఏమి డౌట్ పడ్డావు. అది అటుపోతే అటు పూసి ఉంటుంది, అటు వెళ్ళకూడదంటే ఓహో అటు వెళ్ళకూడదా అని ఖచ్చితంగా అతను నమ్మేస్తాడు అనమాట. ఆ విధంగా మనకు కూడా భగవంతుడు అంటే ఏంటంటే తెలుసు. పూర్తి విశ్వాసం అండి, భగవంతుడు కరుణ, దయ, ప్రేమ ఉంటే మనకు కూడా భగవంతుడు లేకపోతే ప్రేమిస్తే ఏమొస్తుంది,
అని క్వశ్చన్లు వేయకుండా మనం ఖచ్చితంగా చెప్పినట్టు విని విశ్వాసం పెట్టుకుంటే నష్టాలు ఏమి వేసుకోకుండా ఉంటే, వేరే నష్టాలు వేసుకోకుండా ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు పొందడం కష్టం. వేరే వేసుకుంటే దాంతో దుర్లభం అయిపోతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో రథం మీద వెళ్తూ ఆకాశం కేసి చూస్తూ, అర్జున, పావురాలు ఎంత చక్కగా బారులు తీరి ఎగురుతున్నాయో చూడు అన్నాడు. అర్జునుడు వెంటనే అటుకేసి దృష్టిని సారించి, బావా, నిజమే, చాలా చక్కని పావురాలు సుమా అన్నాడు. మరుక్షణంలోనే శ్రీకృష్ణుడు మళ్ళా అటుకేసి చూస్తూ, కాదోయ్, అవి పావురాల్లా కనిపించడం లేదు అన్నాడు అర్జునుడు. ఆ వైపే చూస్తూ, నిజమే, అవి పావురాలు కావే అన్నాడు. దీంట్లోని భావము ఏమిటో గ్రహించండి. సత్యసంధుడైన అర్జునుడు కేవలం శ్రీకృష్ణుని పొగడటాని కోసము అతడు చెప్పిన దానికల్లా తల ఊపాడని తలచలేము. కానీ అతడు శ్రీకృష్ణుడు ఏం చెప్పినా వెంటనే ప్రత్యక్షంగా కాంచగలిగేటంత దృఢ విశ్వాసం ఉన్నవాడు. అందుకనే నరనారాయణ అన్నారు వాడి ఇద్దరిని. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ధర మీద వెళుతున్నట. ఆకాశం మీద చూస్తూ, అబ్బా, పావురాలు ఎంత బారులుగా తీరున్నాయో చూడడం అన్న అంట. అర్జునుడు వెంటనే అడిగేసి చూసి, అవును సార్, చూసి బావా, నిజమే, చక్కని పావురాలు సుమా అన్నట. మళ్ళీ క్షణంలోనే మరి శ్రీకృష్ణుడు అడిగేసి చూసి మళ్ళీ, కాదు, అవి అవి పావురాల్లా కనిపించట్లేదు అన్నట. మళ్ళీ అర్జునుడి వైపు చూసి, నిజమే, అవి పావురాలు కావే అన్నట. అంటే తానంటే అని అంటారు కదా. అట్లా రాజు కృష్ణుడు ఏం చెప్తే అది నువ్వు చెప్పి కరెక్ట్ అంటాడు అనమాట. కేవలం కృష్ణుడు పొగడడానికి కోసమే అతడు చెప్పినందుకల్లానా, లేకపోతే తల ఊపాడని తలచాం. కానీ ఎందుకంటే తనకి ఏంటంటే నమ్మకం అనమాట. కృష్ణుడు ఏం చెప్పి, పౌరం అంటే పౌరమే అంటాడు, పక్షి అంటే పక్షి అంటాడు, ఏదంటే అది ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తే అది కరెక్ట్ అని ఆ విశ్వాసం ఉంటాం వల్ల. అలాగే మనకు కూడా భగవంతుడు ఉన్నాడు, ఇది భగవంతుడు చెప్పిన మాట అని ఉంటే ఆ విశ్వాసం ఉంటే మనకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది. అలాగే ఎప్పుడు భగవంతుని విశ్వాసం కలిగి ఉండాలని చెప్పడానికి ఈ మాట చెప్తున్నారు. పైకి వెళ్తారండి. రాజుకున్న నిప్పుల మీద పెట్టి పంచదార పాకం పట్టు, దానిలో మాలిన్యము ఉన్నంత వరకు ఆ పానకం నుంచి పాగా కలపెలమనే శబ్దము వస్తుంటాయి. కానీ మలినాన్ని లేక తెట్టును తొలగించాక పోగా శబ్దము ఆగిపోతాయి. స్వచ్ఛమైన పాకము పొంగులు తేరుకుంటుంది. అప్పుడది గడ్డకట్టిన పలచగా ఉన్న దివ్యంగా ఉంటుంది. దేవతలకు గాని మానవులకు గాని పరమానందప్రదంగా ఒప్పుతుంది. శ్రద్ధాభక్తులున్న వాడి నడవడిక ఇలాంటిది. ఒకడు నదిని దాటవలసి వచ్చింది. ఒక సిద్ధుడు వాడికి ఒక తాయెత్తు ఇచ్చి, ఇది నిన్ను నదిని దాటిస్తుంది అని చెప్పాడు. అతగాడు దాన్ని గైకొని నది మీదుగా పోతున్నాడు. సగం దూరం వెళ్ళగానే తనకు అంత అద్భుత శక్తిని ఇచ్చిన ఆ తాయెత్తులో ఏముందో చూడాలని అతడికి కుతూహలం కలిగింది. వెంటనే దాన్ని విప్పి చూస్తే దాంట్లో ఒక కాగితం మీద పవిత్రమైన రామనామం రాసి ఉండటం చూశాడు. ఇదేనా దీంట్లోని రహస్యం అనే తృణీకార భావము అతడిలో కలిగింది. ఆ విశ్వాసం కలగానే అతడు నదీ నీటిలో బుడుంగున మునిగిపోయాడు. భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు అద్భుత కార్యాలను చెయ్యగలవు. శ్రద్ధే జీవనము, అశ్రద్ధే మరణం. అది చూడండి, రాజు నిప్పుల మీద పెట్టి పంచదార పానకాన్ని పాకం పడతాడు. దానిలో మళ్ళీ ఉన్నంతసేపు ఆ పాకం పొంగుతో పెడపెడ శబ్దం వస్తాడు. ఆ మాలిన్యాలు అనే తెడ్డు పైన తెట్ట ఉంటుంది, తెట్ట తీసేసేస్తే ఆ పాకం పొంగులు తిరిగి ఉంటుంది. అప్పుడు అది గట్టిగా ఉన్నా పలచగా ఉన్నా కూడా దివ్యంగా ఉంటుంది ఉంటది. ఆ విధంగా అటే మామూలకు పరమానందపరంగా ఉంటాం. శ్రద్ధాభక్తులు ఉంటే మామూలు కూడా అంత దేవతలు కానీ మామూలు కానీ పరమానందపరంగా ఉండాలంటే శ్రద్ధాభక్తులు ఉండాలి, మంచి నడవడిక ఉండాలి అని చెప్తున్నాను. అదేవిధంగా ఒకసారి ఒక నదిని దాటాల్సి వస్తే ఒక సిద్ధుడికి ఒక తాయెత్తు ఇచ్చి, ఇది నేను నదిని దాటిస్తుంది, నువ్వు సగంగా జాగ్రత్తగా వెళ్ళగలవు అని చెప్పాట. అతను దానికి సరైన ఏదైనా పోతున్నాడు. వెళ్తే సగం దూరం వెళ్ళిన తర్వాత తనకి ఏదో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చినట్టు. ఆలోచన వచ్చి ఏం చేసి, దానిలో ఏముందబ్బా, ఇది నన్నంత జాగ్రత్తగా నటిని దాటిన ఇందులో ఏముంటది అని కుతూహలం కలిగింది. వెంటనే దాన్ని ఇప్పి చూశాడు. మనకి ఎప్పుడు కూడా విశ్వాసం ఉండదు కదా, అది అనవసరమైన అనుమానాలు వస్తాయి. అందుకని దాన్ని ఒప్పి చూశాడు. చూస్తే దానిలో ఒక కాగితం మొక్కుంది. ఆ కాగితం ఏముంది దాని మీద, దాన్ని రాసి పవిత్రమైన రామనామం రాసి ఉందట. అయితే ఇదేనా దీనిలో రహస్యం అని, ఇదేం పెద్ద రామనామం మన మనసు కదా
ఇదేంటి దీనికి ఇదే అని అనుకున్నాడు. అంత ఒక తృణీకారం, వీళ్ళ ఇంటి మాత్రమేనా అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని అలా అనుకునేసరికల్లా వెంటనే అవిశ్వాసం, ఎప్పుడైతే విశ్వాసం పోయిందో అతను వెంటనే నదిలో బుడంగా మునిగిపోయాట. అలాగే భగవంలో శ్రద్ధాభక్తులు ఉంటే అద్భుత కార్యాలు చేస్తాం. అదే శ్రద్ధే జీవనం, శ్రద్ధే అశ్రద్ధే మరణం. ఒక శిష్యుడు తన గురువు అనంత శక్తి పట్ల అఖండ విశ్వాసం గలవాడై గురునామ స్మరణం మాత్రంతో నదీ నీట మీద నడిచిపోసాగాడు. దాన్ని చూసి ఆ గురువు ఇలా తలచాడు, ఆహా, కేవలం నా పేరులోనే ఇంతటి మహిమ ఉంటేనే ఎంతటి మహాత్మున్నో శక్తిమంతున్నో. మర్నాడు ఆ గురువు నేను 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 అంటూ ఆ నది మీద ప్రయత్నించాడు. కానీ అతగాడు నదిలో అడుగు పెట్టాడో లేదో దాంట్లో మునిగిపోయాడు. ఈదుదామంటే పాపం అతడికి ఈత కూడా రాదు. విశ్వాసము అద్భుత కార్యాలను సాధిస్తుంది, అహంభావము వినాశనము తెచ్చిపెడుతుంది. అది ఒక శిష్యుడు తన గురువు గారికి అనంతమైన శ్రద్ధ ఉండి అక్కడ విశ్వాసంపై కలవాడి గురువు పేరు చెప్పుకుంటున్నాడు. గురువు గారు చెప్పుకుని తెలుసుకున్నాడు. గురువు పేరు తెలుసుకుని వెళ్తానంటే చక్కగా ఆహా అబ్బా, కేవలం నా పేరులో ఎంత మహత్యం ఉందా అని అనుకున్నాడు. నేను ఎంత మహాత్మున్నో, నేను ఎంత శక్తిమంతున్నో అనుకున్నాడు. మర్నాడు ఆ గురువు అక్కడే వెళ్తున్నాడు. నేను అనుకుంటే ఆ మధ్యలో నదిలో వెళ్తున్నాడు. అంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు కదా. నేను గొప్పవాడిని అనుకుంటే నడిపోతుంటే ఆ నదిలో అడుగు పెట్టగానే దానిలో మునిగిపోయాట. యుద్ధామంటే ఏతరాదు పాపం. ఆ విధంగా అలాగే విశ్వాసం అంత అద్భుత కార్యాలను సాధిస్తుంది, అహంభావం ఉంటే వినాశం తెచ్చిపెడుతుంది. దానికి ఇది ఉదాహరణ. సాక్షాత్ అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడు లంకకు పోవటానికై సముద్రానికి సేతు కట్టవలసి వచ్చింది. కానీ ఆయన భక్తుడు సేవకుడు అయిన హనుమంతుడు రామనామంలోని అఖండ విశ్వాసంతో ఒక్క గెంతులో సముద్రాన్ని లంఘించారు. కేవలం విశ్వాస మహిమతో స్వామి కంటే సేవకుడే ఎలా ఘనతర కార్యాన్ని చేయగలిగాడో చూడండి. బ్రహ్మహత్య శ్రీరామచంద్రుడు లంక వెళ్ళాలంటేనేమో సముద్రానికి సేతు కట్టాల్సి వచ్చింది. కానీ ఆయన అంటే హనుమంతుడు రామనామని చెప్పింది. కానీ అంత విశ్వాసంతో ఒక గంతులో సముద్రాన్ని దాటేసి వెళ్ళిపోయాడంటే స్వామి కంటే విశ్వాసం ఉంటే స్వామి కంటే శిష్యుడే గొప్పవాడైపోతాడని చెప్పడానికి ఉదాహరణ. బ్రహ్మహత్య పాతకానికి పాల్పడ్డ రాజొకడు తాను ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుని పునీతుడవగలడో తెలుసుకోవడానికై ఒక ఋష్యాశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఋషి లేడు, కాని ఆయన కుమారుడున్నాడు. రాజు వచ్చిన పని తెలుసుకొని 3 సార్లు రామనామం స్మరించు, నీకు పాప పరిహారం అవుతుంది అని ప్రాయశ్చిత్తాన్ని విధించాడు. తర్వాత ఋషి వచ్చి తన కుమారుడు వివరించిన ప్రాయశ్చిత్తాన్ని గురించి విని కోపగించుకొని ఇలా అన్నాడు, శ్రీరామనామాన్ని ఒక్కసారి ఉచ్చరించగానే 1,000,000 జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయే. ఓరి మూఢుడా, నువ్వెంతటి విశ్వాసహీనుడవు! అలాంటి పవిత్ర నామాన్ని 3 సార్లు ఉచ్చరించమని విధించావా? నీ విశ్వాసహీనతకు ఫలితంగా చండాలుడు వైపో. అతడే రామాయణంలో పేర్కొనబడ్డ గుహుడు. ఓకే. బ్రహ్మత్యపాతానికి పాల్పడ్డ రాజు కూడా అంటే బ్రహ్మత్యపాతం చేసుకున్నాడు. దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోదసి ప్రయత్నం చేసుకుని పునీత అవుదాం అనుకుని తెలుసుకుని ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమం ఋషి లేడు, కానీ ఆయన కుమారుడు ఉన్నాడు. రాజు వచ్చిన పని తెలుసుకుని 3 సార్లు రామనామం స్మరించు, నీకు పాప పరిహారం అవుతుంది అది అని ప్రాయశ్చిత్తాన్ని వివరించాడు. అయితే అసలు అప్పుడు తన కుమారుడు చెప్పాడు, ప్రాయశ్చిత్తాన్ని విధించాడు. అప్పుడు తర్వాత ఋషి వచ్చి తన కుమారుడు వివరించిన ప్రాయశ్చిత్తాన్ని గురించి విని కోపగించుకుని ఇలా అన్నట్ట, శ్రీరామ నామాన్ని ఒక్కసారి ఇచ్చిన చాలు, 3 సార్లు ఒక్కసారి ఉచ్చరించగానే 1,000,000 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా హరించిపోతాయే. వారి మూడుడా, నువ్వెంతటి విశ్వాసీనుడు, అలాంటి పవిత్ర నామాన్ని 3 సార్లు ఉచ్చరించమని విధించావా? నీ విశ్వాసీనతకు ఫలితంగా నీకు చండాడైపోవని చెప్పనంట. అతడే రామాయణ పేరుకోట గుహుడట. గుహుడు తండ్రి చెప్పాడట, ఒక్క నామం సార్లు 3 సార్లు ఎందుకు వృధా చేశామని చెప్పన్నాడంట. చూసారు, అట్లా విశ్వాసం ఉంటే భగవన్నామాన్ని ఒక్కసారి చెప్తే చాలు అని చెప్పారనమాట. ఇంకా రేపు చదువుకున్న అమ్మాయి వర్చాలి. ఇంకా ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అమ్మా.